శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు అంటే పక్షము అంటాం. మామూలుగా 15వ తేదీ వరకు కూడా ఏ రాశి వాళ్లకు ఎలా ఉంటున్నది, 2 వారాల పాటు ఎలా జరుగుతున్నది ఏమిటి అనేటువంటి విషయాన్ని ప్రతి రాశి వాళ్ళది కూడా క్లుప్తముగా తెలియజేయడము జరుగుతూ ఉన్నది. ఒకవేళ ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి చాలా అవసరం. లగ్నములో ఏ లగ్నములో పుట్టాము అనేటువంటిది ముఖ్యం. అందుకని ఒకవేళ రాశిలో ఫలితాలు గనక రాశి ప్రకారముగా బాగున్నా, ఒకవేళ మిశ్రమ ఫలితాలు ఉండినా, ఒక్కసారి మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర, మీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో వాళ్ళ దగ్గర మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని పరిశీలన చేసుకొని పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం ఎప్పుడూ కూడా. అది మొదట్లో ఉన్నప్పుడే చేసుకుంటే తక్కువలో పోతుంది ఎప్పుడూ కూడా. అందుకని పరిహారాలు చేసుకోవటానికి ప్రయత్నాలు చేయండి. తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది అని తెలియజేస్తున్నాను. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఎలా ఉంటుంది అంటే బాగుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. అన్ని రకాల అనుకూలవంతముగా ఉన్నది. ఏ పని అనుకుంటారో ఆ పని సజావుగా చేసుకోవటము అనుకూలముగా ఉన్నది. పనులన్నీ కూడా విజయవంతముగా పూర్తి చేసుకోగలుగుతారు. మిత్రులతో వివాదాలు ఏమైనా ఉంటే ఈ 15 రోజుల లోపల సర్దుబాటు చేసుకోవడం జరుగుతుంది. సన్నిహితుల యొక్క సలహాలతో నూతన లాభాలను పొందే విధముగా మీ యొక్క నడవడిక ఉండబోతూ ఉన్నది. చర్చలు చేస్తారు సన్నిహితులతో, ఎలా ముందుకు వెళితే బాగుంటుంది అనేటువంటి తెలియజేస్తారు. అలాగే లాభాలు పొందుతారుగాక. శత్రువులు కూడా మిత్రుల వలె మీకు సహాయ సహకారాలు అందజేసేటువంటి విధముగా ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించినటువంటి క్రయ విక్రయాలు అన్నీ కూడా మీకు అనుకూలవంతముగా జరుగుతాయి. గతములో కొన్ని స్థిరాస్తులకు సంబంధించి ఏవో అడ్డంకులు అవి ఏర్పడి ఉంటాయి. ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీకు అనుకూలముగా ఏర్పడతాయి గాక. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటివి అది పూర్తి కాదు, మనం అనుకుంటున్నాము కానీ ఎందుకో కుదరటం లేదు అని అనుకున్నవి కాస్త కార్యరూపం దాలుస్తాయి గాక. వాహన వ్యాపారులకు అనుకూలత పెరుగుతుంది. అంటే వాహన వ్యాపారులు అంటే అర్థం చేసుకోండి, వాహనాలు అమ్మేవాళ్ళు కావచ్చు, లేదా వాహనాలు కిరాయికి తిప్పుకునేటువంటి వాళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళు నూతన వ్యాపారాలు చేసుకోవటానికి పెట్టుబడులు బాగా అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలన్నింటినీ కూడా అన్నింటినీ అధిగమించి ముందుకు సాగుతారు. వారాంతములో అంటే ఈ 2వ వారములో ఏమవుతుంది అంటే సరిగ్గా 15 రోజుల ముందు 2వ వారంలో, మొదటి వారము 2 వారాలు ఉంటాయి కాబట్టి 2వ వారాంతములో కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు లాంటివి జరగవచ్చునేమో. ఆకస్మిక ప్రయాణాలు లాంటివి కూడా ఉంటాయి. ఆలోచన చేసి 1కి 2 సార్లు చర్చ చేసి వెళ్ళవలసినదిగా తెలియజేస్తూ ఉన్నాము. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది. యోగదాయకముగానే ఉన్నది అని తెలియజేస్తూ జయోస్తు.